సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. సముద్ర తీరంలో దేశాన్ని కాపాడేది మత్స్యకారులేనని అభివర్ణించిన తూర్పు నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు. విశాఖ ఎంపీ వైకాపా అభ్యర్థిని బొత్స ఝాన్సీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు మద్దతు తెలుపుతూ వెలమల ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఉత్తర ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు. ప్రజలకు బటన్ నొక్కి ఇచ్చానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎంత నొక్కారో చెప్పాలని ప్రశ్నించిన రాష్ట్ర కాపు నాయకుడు వంగవీటి రాధాకృష్ణ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, సరిహద్దుల్లో దేశాన్ని కాపాడేది మిలిటరీ వారైతే సముద్ర తీరంలో దేశాన్ని కాపాడేది మత్స్యకారులని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని తీర ప్రాంతంలో ఉన్న జాలారిపేటలో ఆదివారం వెలగపూడి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వెలగపూడి మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో విజయసాయిరెడ్డి, ఎంబీబీ సత్యనారాయణ పెదజాలారిపేట గ్రామాన్ని అమ్మేయాలని ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వారి ప్రయత్నాన్ని నిలిపివేశామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెదజాలారిపేట గ్రామాన్ని ఆధునీకరించి నూతన గృహాలు కట్టేలా బాధ్యత తీసుకుంటానని వెలగపూడి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు అక్రమాని వెంకటరావు, బైరెడ్డి పోతనరెడ్డి, పెదజాలారిపేట గ్రామస్తులు, తెదేపా కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడేది మిలిటరీ వాడైతే సముద్ర తీరంలో దేశాన్ని కాపాడేది మత్స్యకారుడు. ఈరోజు ఈ పెదజాలారిపేట గ్రామాన్ని ఈ వైసీపీ నాయకులు, ఈ విజయసాయి రెడ్డి, ఇప్పుడున్న ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ 2500 కోట్ల రూపాయలు టీడీఆర్ సర్టిఫికేట్లకి రాజుల భూమి పేరుతో 150 సంవత్సరాలు చరిత్ర గల మన మత్స్యకార గ్రామాన్ని అమ్మాలని చూశారు. మీ అందరికీ తెలుసా లేదా? గ్రామ పెద్దలందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఈ స్టేజ్ మీద ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పెదజాలారిపేట గ్రామం మత్స్యకారులు లేని చెప్పి తెలియజేయటం కూడా జరిగింది. మన గ్రామాన్ని ఖాళీ చేయించి 20 అంతస్తుల మేడలు కట్టాలంటే మనం ఉండగా అది అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు రాగానే పెదజాలారిపేట గ్రామంలో మన మత్స్యకారులందరికీ ఆ పట్టాలని ఆధారంగా చేసుకుని యాజమాన్య హక్కు కల్పించే బాధ్యత పూర్తిగా నాదే. గ్రామం జోలికి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైనా వస్తే చంద్రబాబు నాయుడు గారితో పాటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. రేపో మాపో ఓడిపోయిన తర్వాత ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన మీద పోటీ చేసేవాడు అస్సలు చేయకపోవడం ఖాయం. ఎందుకంటే ఈ పెదజాలారిపేట గ్రామం టీడీఆర్ సర్టిఫికేట్లు కాకుండా పాపం ముస్లిం సోదరులు ఉంటారు సీతమ్మదారులో, బిలాల్ కాలనీ అని, దాన్ని 1000 కోట్ల టీడీఆర్కి అమ్ముకో చూశాడు. చెరువులు ఆక్రమిస్తాడు, శ్మశానాలు ఆక్రమిస్తాడు, అమ్మా గడ్డలు ఆక్రమించి బిల్డింగ్లు కట్టి అమ్ముకుని డబ్బు సంచులతో ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వాళ్ళ టికెట్ తెచ్చుకున్నాడు. ఈ 4 సంవత్సరాలు 11 నెలలు పార్టీలు వేరైనా అక్రమాని విజయ నిర్మల్ గారు మీతో ఉన్నారు, నేను మీతో ఉన్నా. నేను మీలో ఒకటిగా ఉండటం వల్లే ఫస్ట్ లిస్ట్ లో నాకు సీట్ ఇచ్చారు. ఆ భూ కబ్జా కోరుడికి ధనబలం ఉంటే నాకు మీ ప్రజాబలం ఉంది. నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి, ప్రజల ప్రేమకి, అభిమానానికి, ప్రేమకి, వాత్సల్యానికి లొంగుతా తప్పితే ఎవరికి దేనికి లొంగను. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే మన రాష్ట్రం ఇప్పటికే 12 లక్షల కోట్ల రూపాయలు
లేకపోతే చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి వరకు ప్రతి నెత్తి మీద మనకు 2.5 లక్షల రూపాయలు అప్పు ఉంది. నేను మీకు 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీతో పాటు 4.5 సంవత్సరాలు జర్నీ చేయడం జరిగింది. ఈ జర్నీలో 2020 కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇదే సెంటర్లో విజయసాయి రెడ్డి గారు ప్రచారరథం మీద ఒక మాట అనడం కూడా జరిగింది. అది మీకు గుర్తుందో లేదో, ఈ ఊరిని దత్తత తీసుకుంటాము అని. ఆ దత్తత అనే మాట తర్వాత తెలిసింది మాకు. ఇది దత్తత అనే పేరు పెట్టి ఈ ఊరినే ఖాళీ చేయించి టీడీఆర్లు కొనుక్కునే ప్లాన్ చేశారని వాటిని మేము వ్యతిరేకించామని చెప్పేసి, సార్ ఇది తప్పు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మత్స్యకార సోదరులు అయితే అక్కడ ఉన్నారు, వారు పుట్టినూరు కన్నతల్లి లాంటిది, దాని మీద మీ ప్రభావం చేస్తే ఎవరు చెప్పిన మాటలు వినొద్దు, ఎంపీ గారు ఏది చెప్పినా మీరు వినొద్దు అని చెప్పినందుకు ఈరోజు మా గొంతు కోయడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి బిర్లా జంక్షన్ లో గల బొత్స కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో వెలమల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి విశాఖ పార్లమెంట్ అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మి మరియు ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. మరి మీ అందరి తాలూకా ఆశీస్సులు కూడా తీసుకుందామని సోదరులు కేకే రాజు గారు గారి, ఎందుకంటే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి ఈరోజు కేకే రాజు గారు మరి పోటీ చేస్తున్నారు. వారందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, వారి ఇన్ఛార్జ్ ఉన్న దగ్గర నుంచి ప్రతి విషయం కూడా ప్రతి ఇంటికి కూడా 1-4 సార్లు కూడా వెళ్ళి ఎక్కడికైనా తనతో పాటు వెళ్తే రాజుగారు మీరు వచ్చారని మాకు సమస్య క్లియర్ అయిపోయింది. ఎప్పటి నుంచో కనీసం మెట్లు కూడా లేని వాటికి ఈ రోజు చక్కగా స్ట్రక్చ కట్టించి కొండ ప్రాంతానికి కూడా ఈ రోజు సేవ చేశారు. ఒకటి కాదు, ఏదైనా ఇది నాది అనుకుని పనిచేసి ప్రతి ఒక్కరిలో తనలో నాలుగులాగా వెళ్తున్న వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు పెట్టారో ప్రతి ఇంటికి కూడా ఈ రోజు నేరుగా లబ్ధాన్ని కంటే విధంగా తీసుకొని వెళ్లి మనకి ఈ రోజు వార్డు సచివాలయాలు అలాగే గ్రామ సచివాలయాల ద్వారా ఈ రోజు నిజమైన స్వరాజ్యాన్ని ఎవరికైతే లబ్ధాలు ఉన్నారో వారి ముందుకే ఈ రోజు ప్రజా పాలన, ప్రజలకు ఏది కావాలో అదే మేనిఫెస్టో చెప్పింది చేయడం, ప్రజలకు ఏది కావాలో ప్రజల చేత ప్రజలకు కావాల్సింది ప్రజల వద్దకు చేర్చడమే జగన్ ఆదర్శంగా తీసుకుని వెళ్ళి ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి రావడం, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 9 సంవత్సరాలు హైదరాబాద్ అన్నారు, మళ్ళీ 5 సంవత్సరాలు అమరావతి అన్నారు. కాబట్టి ఈ రోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి పరిచారు, మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతిపాదించారు. భోగపురం ఎయిర్పోర్ట్, మూలపాటు పోర్ట్, అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలో శిఖరాగ్రాన్ని నిలిపాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతూ ఉన్నారు. ఈ సంక్షేమం ఇవన్నీ కూడా మనకు అన్ని కూడా తెలిసిన విషయాలే. కాబట్టి ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకులు ఉపాధి ఉద్యోగాలకు అవకాశం పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వెళ్లకుండా ఉండాలంటే తప్పకుండా మనందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మన ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతం ఎందుకన్నా అంటే ఈరోజు మంచి విష్ణుకుమార్ ఇలా మాట్లాడితే ఎక్కడో ప్రశ్నించారు. మాది మారిజన్, నేను అలమండ దగ్గర భీమాని, నేను కూడా ఉత్తరాంధ్ర ప్రాంత వాసిని. ఎందుకంటే మీలో ఎవరిని కలిసినా సరే ఆత్మీయత ఉంటుంది. అదేవిధంగా ముక్కుసూడుతాను, నాకు నచ్చింది ఏంటంటే ముగ్గురు సాను ఆత్మమానం కానీ ఆత్మగౌరవం కానీ దెబ్బతింటే మనసులో పెట్టుకోకుండా ఇమీడియట్ గా మొక్కలోనే కనిపిస్తుంది. అంటే ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారో, ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో వాళ్ళ మొక్కల్లోనే అది కనపడుతుంటది. మీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోపం వచ్చినా లేకపోతే ఏది వచ్చినా ఇమీడియట్ గా కనిపించవచ్చు. మనసులో పెట్టుకోకుండా ఇమీడియట్ గా గౌరవాన్ని కోరుకుంటాం. ఏదైనా సరే ఒక పై అత్యున్నత స్థానానికి వెళ్ళాలంటే అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో వెళ్ళారు. తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెళ్తూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా, ఈరోజు ఏంటంటే వేదికపై ఉన్నటువంటి బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని మనందరం కూడా ఆడపడుచుగా ఆదరించాలి. ఎందుకంటే
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథన్, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్ల శంకర్రావు, సీనియర్ నాయకులు జీవీ రవిరాజు, వీకే పీసీపీఐఆర్ మాజీ చైర్మన్ చొక్కాకుల లక్ష్మి, ఎర్ర సన్యాసి నాయుడు, పాసిల సూర్యనారాయణ, వెన్నెల సూర్యనారాయణ, పరదేశి నాయుడు, పాపు నాయుడు మరియు వెలమ సామాజిక వర్గ నాయకులు, వైకాపా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధి కోరమండల్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలకు మరో వారం రోజులే సమయం ఉందని, ఈ 7 రోజులు అందరూ కష్టపడి పనిచేస్తే 5 ఏళ్ల పాటు ఇక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యత ఎమ్మెల్యేగా గణబాబు తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ఏర్పడిందని, ప్రజలకు బటన్ నొక్కి ఇచ్చానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎంత నొక్కారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో తమ ప్రాంతం అభివృద్ధిలో కుప్పకూలినట్లు, మీ ప్రాంతం అన్యాయానికి గురి కాకూడదని ఈ ప్రాంతానికి వచ్చానని రాధాకృష్ణ అన్నారు. ఇక్కడ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఓట్లకు వేలాది రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని, అయితే పశ్చిమ ప్రజలంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా గణబాబు, శ్రీభరతులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజులు మనం కలిసికట్టుగా పనిచేస్తే తర్వాత 5 సంవత్సరాల పాటు మనందరి సమస్యల మీద తప్పకుండా పరిష్కారం తీసుకొస్తారు గణబాబు గారు చెప్పిన కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ఇవాళ చంద్రబాబు గారు నిల్చోబెట్టారని చెప్పంటే మిగతా వారికి సంబంధం లేదని చెప్పుకుంటారు. వాళ్ళకి మద్దతు తెలియజేసిన బీజేపీ కానీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళందరూ మద్దతు తెలియజేశారు. మనందరూ కలిసికట్టుగా గెలిపించుకోవాలని చెప్పని అందరూ ఒక ఆశ, ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ ఇది ఒక పార్టీ కూటమి కింద చూడాల్సిన అవసరం కాదు, ఇది ఒక ప్రజా కూటమి కింద చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి 3 పార్టీలు కలిసికట్టుగా ఇవాళ పోటీ చేస్తా ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది ఆడవాళ్ళు విచ్చేశారు. మిమ్మల్ని అందరూ దయచేసి ఒకటే ఆలోచనలు కోరుతా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరిగినాయని చెప్పని ఆలోచించమని చెప్పుకుంటా ఉన్నారు. ఓ పక్కన జగన్ రెడ్డి గారు మీ అందరికీ సంక్షేమం అందజేశారని చెప్పుకుంటా ఉన్నాడు. 2,70,000 కోట్లు మీ అందరికీ అందజేశారని చెప్పుకుంటా ఉన్నాడు. అలాగే ఎంత నొక్కేశాడో కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి అత్యధికంగా అమరావతి ప్రాంతాన్ని మొత్తం నాశనం చేశారు. మళ్ళీ మీ ప్రాంతానికి వచ్చి మీ స్థలాలు లాక్కోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మీరందరూ దానికి సిద్ధమైతే ఆయనకి మద్దతు తెలియజేయండి. ఇవాళ ఈ మీద గణబాబు గారి మీద అవతల పోటీ చేస్తుంది ఎవరో చెప్పంటే అది ఎవరు మొహం కాదు. జగన్ రెడ్డి బొమ్మ చూస్తే ఎవరైనా సరే భయపడిపోయి పారిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళది. ఎందుకంటే ఒక పక్కన జనమా జగనా అని చెప్పంటే జనం ముఖ్యమైతే కూటమి విజయం తథ్యమని చెప్పని కూడా మీ అందరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. లెక్కలాపు చెప్పేవాడికి ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు. ఆయనకి పక్కన ఆడిటర్ గారు ఉండేవాళ్ళు. ఆయన ఆడిటర్ గారు ఇక్కడ ఇంతకుముందు పెత్తనం చలాయించారు. పెత్తనం చలాయిస్తే ఏం చేశారు ఈ ప్రాంత ప్రజలందరికీ బాగా తెలిసేది. ఎన్ని 100 కోట్లు, ఎన్ని 100 ఎకరాల్లో నొక్కేశారో కూడా ఎవరు కనీసం లెక్కేయడానికి కూడా ఎన్ని సున్నాలన్నా కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో సంపాదించిన డబ్బుతోటి మళ్ళీ ఇదే ప్రాంత ప్రజలకి ఓటుకి 5,000 చొప్పులు ఇస్తారని చెప్పంట. అది మీ డబ్బే, మీరందరూ తీసుకోండి. తప్పకుండా గణబాబు గారికి ఓటేయండి. ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చామని చెప్పండి, పిలవగానే వచ్చామని చెప్పంటే మా ప్రాంతం మొత్తం అన్ని కుప్పకూలిపోయినట్టు మీ ప్రాంతం కూడా అవ్వకూడదు. మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. పార్టీలు ఏదైనా సరే, కులాలు ఏదైనా సరే, మతాలు ఏదైనా సరే మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఒక ఆశ, ఒక సంకల్పం, మీ మీద నమ్మకంతో వచ్చాం. తెలుగుదేశం పార్టీకి విజయానికి అకుంఠిత దీక్షతో ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి శ్రమకి ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని మరి ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఒక అత్యంత అభిమానాన్ని రంగా గారు సాధించుకుంటే ఆ అభిమానం ఎక్కడా పోకుండా తర్వాతి తరం రాధాకృష్ణ గారి రూపంలో ఈ రోజు తమదైన శైలిలో చిన్న వయసు నాకంటే నేను పొగిడితే
బాగుంది. కానీ నేను ఒక విషయం చెప్పాలి, మేము సీనియర్లుగా ఉండే 10 మంది కూర్చున్న పార్టీలో ఇదే చర్చ. ఏంటి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటే ఆయనకి ఎన్నో పదవులు, అనేక పార్టీలు, అనేక ఆఫర్లు వచ్చాయి. అందరికీ తెలిసే ఉంటుంది. చాలా తృణప్రాయంగా అవన్నీ పక్కన పెట్టి ఇంత చిన్న వయసులో అంత ఓర్పు సహనమే కాకుండా ఎక్కడ కూడా తొలగకుండా ఆయనకున్నది ఏదైతే ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనతో ముక్కుసూటిగా వెళ్ళేటువంటి ఒక వ్యక్తిత్వం మరి రంగా గారి దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి రంగా గారు. అందుకని ఇప్పటికీ కూడా ఆయనకి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, నేను ఎంపీ అన్నాను, ఎమ్మెల్యే అన్నాను, లేదా ఏదో ఎన్ని చెప్పినా అవన్నీ కాదు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు రావాలి, విజయం కావాలి. రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. రాష్ట్ర సంపద దోచేస్తున్నారు, ఈరోజు అప్పుల పాలన చేస్తున్నారు. ప్రజల కోసం ముందు త్యాగాలు అవసరం, తర్వాత చూద్దాం అని చెప్పి ఆయన తృణప్రాయంతో అవన్నీ కూడా వదిలిపెట్టారు. గద్దెనెక్కడం కోసం చంద్రబాబు గడ్డి తినడానికైనా వెనుకాడారని దక్షిణ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. జీవీఎంసీ 32వ వార్డు వైసీపీ అధ్యక్షుడు మూలే రామిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు జాన్ వెస్లీ, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్లతో కలిసి ఎండను సైతం లెక్క చేయకుండా వాసుపల్లి ఇంటింట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటున్నామని, తమకు పథకాలతో పాటు సొంత నిధులతో సహాయం చేసే వాసుపల్లిని తాము ఓటు వేసి గెలిపించుకుంటామని స్థానిక మహిళలు తెలిపారు. వాసుపల్లి మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు ఓటమి ముందే ఒప్పుకొని 21 సీట్లకే పరిమితమైన జనసేన పార్టీ తమ హామీలను తుంగలోకి తొక్కి బీజేపీతో జతకట్టిందన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదన్న వాసుపల్లి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనే తమ గెలుపునకు అస్త్రాలని స్పష్టం చేశారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో బ్రాండ్ ఇమేజ్ గా వాసుపల్లి గణేష్ కుమార్ మరొకసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందుతారన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు సురపతి అప్పన్న, కొట్నాల రమేష్, యూత్ ప్రెసిడెంట్ కోటి, బంగారమ్మ, దేవా, బాబుల శ్రీను, గరికిని ఎల్లాజీ, భానుమూర్తి, కొనతాల కృష్ణవేణి, యలమశెట్టి లక్ష్మి, భవానీ, కుమారి, వై గోవింద్, పి రాజారెడ్డి, నీరజ్ కుమార్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు మంచి మెజార్టీ తీసుకుని వస్తాము. మాకుండే వెపన్స్ అన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు మోడీ గారు ఏమో వస్తామన్నారు, విశాఖపట్నం వస్తామన్నారు. ఈ కూటమి ప్రజలకి స్పష్టత ఇవ్వాలి, జవాబు చెప్పాలి. ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తామని అన్నారు, అంటే ఇప్పుడు ఆపుతారా? మోడీ ఆపుతామన్నారా? అందుకే చంద్రబాబు నాయుడు ఏమో పొత్తులో కలిశాడా? అందుకే పవన్ కళ్యాణ్ ఏమో పొత్తులో కలిశాడా? రైల్వే జోను ఇస్తామన్నారు, అది చేస్తామన్నారా? అలానే పోలవరం ప్రాజెక్టుకి నిధులన్నీ కూడా సమకూరుస్తామని అన్నారా? ఇవన్నీ $1 బిలియన్ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే స్పెషల్ స్టేటస్ ఇస్తామని అన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మోడీ గారు మాట తిప్పారు, మడమ తిప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2018లో కూటమి నుండి బీజేపీ నుండి పైకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అనేక మాటలు అన్నాడు మోడీని. పిల్లం లేనివాడు, అమ్మ దూరం పెట్టేవాడు, ఇలాగా అనేక రకమైన మాటలు మాట్లాడి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని వచ్చావు. మరి ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తామని అన్నారా? ఏమి క్లారిటీ ప్రజలకు ఇచ్చి మీరేమో ఓటు అభ్యర్థిస్తారు? ఏమి క్లారిటీ ఇచ్చి మీరు ఓటు అభ్యర్థిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నానన్నమాట. సో ఇలాంటి నాయకులు వాళ్ళలో ఒక స్టెబిలిటీ లేదు, ఇంటిగ్రిటీ లేదు, ఫాల్స్ ప్రామిసెస్, గద్దెనెక్కడం కోసం ఏదైనా సరే గడ్డి తింటారు. అలాంటి గడ్డి తినే నాయకుల్లో చంద్రబాబు నాయుడు మొదటి వరుసలో ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తామన్నాడు. సింగిల్గా పోటీ చేసే సత్తా లేని నాయకులు వీళ్ళందరూ కూడా. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు మీకు ముందే తెలుసు,
23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఓటమి అంగీకరించి పవన్ కళ్యాణ్తోనేమో పొత్తు పెట్టుకొని ఇంకా ఇద్దరు కూడా ఓటమి అంగీకరించి మోడీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 మేము గెలుచుకుంటాము. దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేకే రాజు జీవీఎంసీ 55వ వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళ ఆధ్వర్యంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. గవరతాడ్చెట్లపాలెం సాక్షి గణపతి ఆలయం, ధర్మానగర్, తిక్కవానిపాలెం తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన కేకే రాజుకు స్థానిక ప్రజలు అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు 99% నెరవేర్చి మీ ఇంటిలో మంచి జరిగితేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. అలాంటి సంక్షేమము అభివృద్ధి కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగాను తనను ఎమ్మెల్యేగాను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, వైసీపీ సీనియర్ నాయకులు జీవీ రవిరాజు, పలు కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పార్టీ శ్రేణులు, 55వ వార్డు సీనియర్ నాయకులు, యువజన విభాగం నాయకులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ శంకరమఠం వద్ద గల పద్మశాలి భవన్ లో ఆదివారం ఉత్తర నియోజకవర్గ పద్మశాలీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పద్మశాలి కన్వీనర్ జి వేణు బ్రదర్స్ మరియు శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారానే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని, ఇప్పటికీ ప్రతి ఒక్కరి సంక్షేమానికి జగన్ ఎంతో లబ్ధి చేకూర్చారని అన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అలాగే తనని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని ప్రజలకు కేకే విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంపంగి శ్రీను, టి వెంకటేశ్వరరావు, కె సన్యాసిరావు, చిక్కా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూసుకుంటే నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి 5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 5 సంవత్సరాల కాలంలోని కూడా రోడ్లు, ట్రైన్లు ఇవన్నీ ఎవరైనా చేస్తారు. రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటే ఎమ్మెల్యే 100% అవుతాయి. యాక్టివ్గా లేకుండా ఇంట్లో పడుకున్నా ప్రజలు వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తే అధికారులు 50%, 60% చేస్తారు. అది కాదు కదా, దీర్ఘకాలిక ఉన్న సమస్యలు పరిష్కరించారు. 2014-19 ఎన్నికల్లో నేను, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు ముగ్గురిని కలిసి ఒక మీడియా సంస్థలు సత్యాగోష్ఠిని పెట్టారు. అన్ని ఛానల్స్ వచ్చి ముగ్గురిని వేదిక మీద ఎన్నికల ముందు కూర్చోబెట్టి అప్పుడు వాళ్ళు చెప్పాల్సింది ఏదో చెప్పారు, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. నువ్వు నన్ను ఏం చేస్తామని అడిగారు మీడియా వాళ్ళు. మీరేం చేస్తారు గెలిస్తే? జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని 100% ఎలాంటి వివక్ష లేకుండా అర్హతనే ప్రమాణంగా తీసుకుని అందరికీ కూడా అందజేసే కార్యక్రమంలో నిస్వార్థంగా పనిచేస్తాను. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి 25వ వార్డులో వార్డు వైకాపా కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో మందూరి అప్పలరాజు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు అప్పలరాజు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారన్నారు. ఎక్కడ లంచాలకు తావు లేకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, వైసీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు గెలుపునకు తామంతా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు కొమ్ము నాగు, సూరిబాబు, హరి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మరి శ్రీకృష్ణ యువజన సేవా సంఘం పెద్దలు, మరి అలాగే గ్రామ పెద్దలు, వార్డంతా పెద్దలందరూ కూడా, మరి అలాగే సచివాలయ కన్వీనర్లు కానీ, గృహసాదులు కానీ, సీనియర్ కార్యకర్తలు కానీ అందరూ కూడా మరి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా మరి ప్రతి వీధి కూడా మరి ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి 25 వార్డు ప్రజలందరినీ ఒకటే కేకే రాజు గారు మరి మీ అందరికీ తెలుసు, ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవారు కూడా ప్రతి ఇంట్లో కూడా కేకే రాజు గారు అంటే అందరికీ తెలుసు. కాబట్టి మరి ముఖ్యంగా మరి ఓడిపోయిన కూడా మన 5 సంవత్సరాల నుంచి మన మధ్యలో ఉండి మరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా కేకే రాజు గారికి ఫ్యాన్ గుర్తుపై వేసి, అలాగే ఏదైతే
మన రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి సత్యమని బొత్స ఝాన్సీ గారికి కూడా మరి ఫ్యాన్ గుర్తుపై వేసి కేకే రాజు గారిని బొత్స ఝాన్సీ గారిని ఇద్దరు కూడా సీరియల్ నెంబర్ మీద ఇద్దరు కూడా కేకే రాజు గారిది నెంబర్ 1, అలాగే బొత్స ఝాన్సీ గారిది కూడా నెంబర్ 1. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల మేరకు జగన్మోహన్ రెడ్డి చేసే విధి విధానాలు, ఆయన చేసే అందిస్తున్న ఫలాలు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి ఈ వాలంటీర్ విధానం కూడా వెళ్ళి వాళ్ళు తలుపు తట్టి వాళ్ళు చేసే పథకాలు ఇచ్చి మా జాతిని బాగా సురక్షంగా చూసుకుంటున్నారు. అందుకు మద్దతుగా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ విశాఖపట్నం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం కూడా తిరుగుతూ వైసీపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్ర తీరంలో దేశాన్ని కాపాడేది మత్స్యకారులేనని అభివర్ణించిన తూర్పు నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు. విశాఖ ఎంపీ వైకాపా అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు మద్దతు తెలుపుతూ వెలమల ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఉత్తర ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు. ప్రజలకు బటన్ నొక్కి ఇచ్చానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎంత నొక్కారో చెప్పాలని ప్రశ్నించిన రాష్ట్ర కాపు నాయకుడు వంగవీటి రాధాకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.